ఈ వీడియో కేవలం పిల్లలు లేక చాలామంది బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అండి. ఎందుకు వాళ్ళ కోసమే అంటున్నానంటే, పిల్లలు లేకపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకైతే తెలుసు. ఈవెన్ నేను ఫేస్ చేశాను. ఎన్నో మాటలు మనం ఒక పక్క బాధపడుతూ ఉంటాం, బయటోళ్ళు ఎదుటి వాళ్ళు కూడా అలాగే బాధపడుతూ ఉంటారనమాట. ఏంటి ఇంకా కన్సీవ్ అవ్వలేదా, ఈవెన్ కొంచెం లావు ఉన్నామంటే కొంచెం కడుపు కానీ కనపడితే ఎన్నో నెల అలా ఇలా. ఎట్లా అంటే ఒకవేళ మనం ఇలా అడిగితే అవతల వాళ్ళు బాధపడతారు అన్న ఇంకిత జ్ఞానం లేకుండా మనల్ని అయితే క్వశ్చన్ చేస్తారు. ఇంకా వాటన్నిటికి కూడా పరిష్కారం రెడ్డమ్మ పసరు. నేను అక్కడ తాగాను, మీకు కూడా చెప్తాను. అక్కడికి వెళ్ళండి, ఎలా చేయాలి ఏమిటి, ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే పిల్లలు లేని వాళ్ళకి ఈ వీడియో కనుక తప్పకుండా షేర్ చేసి లైక్ చేయండి. ఇంకా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే రెడ్డమ్మ పసరు తాగడానికి ఆదివారం మనం వెళ్ళాలన్నమాట. కేవలం రెడ్డమ్మ గుడి ఆదివారం ఒక్కరోజే ఉంటుంది. ఆదివారం కనుక మనం ఇల్లు వాకిలు నీట్గా కడుక్కొని ఇంకా గుడికి అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి. మీరు 8:30 కల్లా గుడి లోపల ఉన్నారంటే సాయంకాలం లోపల మళ్ళీ ఇంటికి రావచ్చు. నైట్ అక్కడ ఉండకూడదు, స్టే చేయకూడదు అనమాట. ఎప్పుడు కూడా 6 కల్లా గుడి నుండి బయటకైతే వచ్చేయాలండి. ఎవరైనా కూడా అమ్మవారు అక్కడ ఉండకూడదు అనమాట. చాలా పవర్ఫుల్ అమ్మవారు వాళ్ళే. ఆ అమ్మవారు అయితే మీరు డేట్ అయినా లేకపోయినా మీ ఇంట్లో ఎవరన్నా సమర్థ అయి ఉంటారు కదా, అంటే మెచ్యూర్ అయినా వాళ్ళు కూడా వెళ్ళకండి. వెళ్ళారంటే ఇంకా అమ్మ మిమ్మల్ని బతకనిదనమాట. ఇంకా మీరంతే అక్కడే చనిపోతారు. అంత పవర్ఫుల్ అమ్మవారు. ఈవెన్ మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక ఆవిడ డేట్ అయ్యి కోనేరులో స్నానం చేయడానికి వచ్చిందనమాట. కోనేరు పిక్చర్ ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. కోనేరులో మునిగింది. కోనేరు లోపల నీటి లోపలికి ఈగలు వెళ్ళి ఆమెనైతే చంపేశాయి. అలాగే మీరు చికెను మటను కౌసు ఏది కూడా అమ్మవారి గుడి కొండపైకి అయితే తీసుకెళ్ళకూడదు. ఈవెన్ నేను ఒకసారి అక్కడ సోది చెప్పి ఒక అమ్మనైతే అడిగానమాట. ఆ అమ్మని నేను అడిగినప్పుడు ఆ అమ్మ నాకు ఆన్సర్ చెప్పినట్లేదు. ఈవెన్ ఆ రెడ్డమ్మ తల్లి వచ్చి నాకు ఆన్సర్ చెప్పినట్లు అనిపించింది అనమాట. ఏమనిందంటే, నేను అడిగాను ఇట్లా ఇక్కడికి చికెన్ మటన్ అట్లా తెచ్చుకొని తినచ్చా, అమ్మవారు కదా కోస్తారు కదా మేకపోతాయి అని అడిగితే ఆమె ఏం చెప్పిందంటే, కూర తెచ్చుకొని నువ్వు తిని బతికి ఇక్కడి నుంచి పోదామని నా బయటికి అనింది. ఆ మూమెంట్లో ఆ ముఖం చూస్తే నాకు అమ్మవారు చెప్పినట్లే అనిపించింది అనమాట. అంత డేంజర్ రెడ్డమ్మ తల్లి. అలాగే పిల్లలు కావాలని మనం ఆమె దగ్గర ఆమె మర్రి చెట్టు అని ఒక చెట్టు ఉంటుంది, అక్కడ పడుకొని మనము చక్కగా బాల్ పడుకొని ఆమెని ఇట్లా ఏం చేయాలి అడగాలన్నమాట. అడిగామంటే చేతిలో టెంకాయ పెట్టుకొని అడిగినామంటే ఖచ్చితంగా అమ్మవారు అయితే కరుణిస్తారు. ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఇల్లు వాకిలంతా నీట్గా క్లీన్ చేసుకొని, ఇందాక నేను చెప్పాను కదా ఆ 3 మీరు ఫాలో అవ్వాలి. బిట్ అసలు మీరు స్కిప్ చేయకుండా చూడండి, ఈ వీడియో మీకు బాగా అర్థమవుతుంది. ఇల్లు వాకిలు కడుక్కొని ఇంకా గుడి లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. అదే ఇంటి నుండి ఈవెన్ మీరు 6 నుండి 8 మధ్యలో అయితే గుడికి బయలుదేరండి. అక్కడికి వెళ్ళిన తర్వాత గుడి నుండి ఒక ½ కిలోమీటర్ ముందుకు వెళ్ళారంటే మీకు అమ్మవారి పసురు అయితే ఇస్తారనమాట. పసురు తీసుకొని ఇంకా మళ్ళీ మీరు అమ్మవారి దగ్గరికి వచ్చేసి ఆ అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకొని అమ్మవారికి మీరు వరపడతారు కదా, ఆ టెంకాయ అయితే మీ చేతిలో పట్టుకొని అమ్మవారిని తాకిచ్చి వచ్చి వరపడాలన్నమాట. 1 గంట వరకు మీరు వరపడండి. మీరు పడుకొని మీరు అట్లే పడుకోవాలన్నమాట. మీరు లేకండి. మీతో పాటు వచ్చి ఉంటారు కదా, వాళ్ళకి చెప్పండి ఇలా అర్ధగంటకు ఒకసారి గంటకు ఒకసారి నన్ను లేపుతూ ఉండు అని చెప్పేసి. అలా చెప్పినారంటే మీరు ఏమో చాలా టైం అయిపోయిందని ఫీల్ అవ్వకుండా వాళ్ళ వచ్చి లేపినప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట టైం అనేది. మీరు చాలాసేపు ఈవెన్ 1 గంట వరకు వరపడాలి. అప్పుడే అమ్మవారు మిమ్మల్ని అయితే కరుణిస్తారనమాట. ఇంకా ఫస్ట్ టైం మీరు వెళ్ళి పసురు తాగి వరపడేసి వస్తారు కదా, తర్వాత రెండోసారి వచ్చేసి వాళ్ళు చెప్తారు వడి బియ్యం కట్టించుకోవాలి.
మీరు డబ్బులు వాళ్ళకి ఇచ్చారంటే ఒక 1500, నేను కట్టించుకున్నప్పుడు 1500 అనమాట. అక్కడే వాళ్ళే కట్టేస్తారు. లేదు మేము ఇంట్లో ఆ వడి బియ్యం అన్నీ తీసుకొని వెళ్ళారంటే ఇంటికాడ నుంచి తీసుకుపోయినా అక్కడ మీకు కడతారనమాట. మీకు 2 ఆప్షన్స్, అక్కడైనా తీసుకోవచ్చు, ఇంటికాడ నుంచి అయినా తీసుకుపోవచ్చు అనమాట. ఇంకా వడిబియ్యం తీసుకొని అక్కడ వడిబియ్యం కడతారు. వడిబియ్యం కట్టిన తర్వాత అదే వడిబియ్యంతో వెళ్ళి మళ్ళీ పసరు ఇస్తారు కదా, పసరు తాగేసి అమ్మవారికి అయితే వరపడేసి తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ వడిబియ్యాన్ని మీరు పొంగించాలన్నమాట. 3 చిట్లు 5 చిట్లు అట్లా వేసుకొని పొంగించి మీ వీధిలో వాళ్ళకి కానీ మీకు పెట్టేటట్లయితే మీ ఊర్లో మొత్తానికి కూడా ఆ బియ్యం అనేది పొంగించి దేవుడికి పళ్ళెం వేసుకున్న తర్వాత ఆ పళ్ళెం భార్యాభర్తలు ఇద్దరు తినాలి. ఇంకా తర్వాత వచ్చేసి మిగతా ఆ ప్రసాదాన్ని ఊళ్ళో అందరికి పంచితే మంచిది. మనకి భిన్న ప్రెగ్నెన్సీ నిలబడేదానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. తర్వాత ఇంకా మూడోసారి కూడా అలాగే పసరు అయితే తాగాలి. ఈ 3 సార్లు పసరు తాగినా మీకు డేట్ వస్తే మళ్ళీ వెళ్ళి పసరు అయితే తాగండి. మీకు స్టార్టింగ్లో నేను నాకు చెప్పాను కదా, పసుపు తాగడానికి 1/2 కిలోమీటర్ అలా వెళ్ళాలి అనేసి. మదనపల్లి నుంచి వచ్చారంటే అండి, మీరు మదనపల్లి రూట్లోంచి వచ్చినారంటే మీకు వచ్చే దావలోనే ఆ ప్లేస్ అనేది కనపడుతుంది. అదే ఇట్లా రాయచోటు నుండి వెళ్ళారంటే గుడి నుంచి మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్ అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా స్టార్టింగ్లోని ఒక చెక్క పైన అవన్నీ పెట్టుకుంటారు, టెంకాయలు అవన్నీ. వాటిలో ఫోన్ నెంబర్ కూడా ఇస్తారు. ఆ ఫోన్ నెంబర్ మీరు ఫీడ్ చేసుకోండి. ఈవెన్ మీకు బాబు పుట్టిన తర్వాత అయినా కానీ, చాలామందికి బాబులే పుడతారు అక్కడికి వెళ్తే. పాప కానీ బాబు కానీ పుట్టిన తర్వాత కానీ ఏ డౌట్ ఉన్నా మీరు ఆమెను కాంటాక్ట్ అవ్వచ్చు. ఫోన్ చేసి అడిగారంటే ఖచ్చితంగా మీకు రిప్లై అనేది వాళ్ళు ఇస్తారనమాట. ఈవెన్ నేను ఇప్పటికి కూడా నాకు ఏదైనా డౌట్ వచ్చిందంటే తప్పకుండా వాళ్ళు ఫోన్ చేస్తాను, వాళ్ళు రిప్లై అయితే ఇస్తారు. అలా 3 సార్లు పసరు తాగండి. అలాగే వచ్చేసి డేట్ వచ్చినా మళ్ళీ వెళ్ళి వాళ్ళు పసరు ఇస్తారు. 3 పుట్లకి అంతంత ముద్దలు ఇస్తారు, అవి వేసుకున్నా సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే మనకి పసరు తాగినాక ప్రెగ్నెన్సీ నిలబడితే మళ్ళీ ఇప్పుడు డేట్ అయినప్పుడు కూడా పసరిస్తారు. ప్రెగ్నెన్సీ నిలబడిపోయింది తర్వాత తప్పకుండా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవుతారనమాట. కన్సీవ్ అయిన తర్వాత 3rd మంత్లో ఒకసారి పసరు అయితే తాగాలి. మళ్ళీ 5వ నెలలో పసరు తాగాలి. మళ్ళీ 7వ నెలలో పసరు తాగాలి. గుర్తుపెట్టుకోండి తప్పకుండా. ఇవన్నీ కూడా డీటెయిల్స్ వాళ్ళు చెప్తారండి. మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. 3వ నెలలో 5వ నెలలో అలాగే 7వ నెలలో తాగేసిన తర్వాత ఒకవేళ ఈ మధ్యలో స్కిప్ అయిపోయినా ఏదైనా ప్రాబ్లం వల్ల వాళ్ళు చెప్తారు. ఇప్పుడు 7వ నెలలో తాగాల్సింది 9వ నెలలో అయినా తాగొచ్చు అనమాట. నేనైతే మా హస్బెండ్ పంపించి 3rd మంత్ పసరు తాగడానికి నేనే వెళ్ళాను. అమ్మవారిని దర్శనం చేసుకొని పసరు తాగి క్షేమంగా ఇంటికి వచ్చాను. తర్వాత వచ్చేసి 5th మంత్లో అయితే నాకు వెళ్ళేదానికి ఛాన్స్ లేదనమాట. కొంచెం రెస్ట్ తీసుకోవాలన్నారు మేడం వాళ్ళు. ఇంకా నేను వెళ్ళలేదు, మా హస్బెండే వెళ్ళి పసరు అయితే తీసుకొచ్చాడు. ఇంకా తర్వాత వచ్చేసి 7th మంత్లో కూడా మా హస్బెండే పసరు ఎత్తుకొచ్చాడు, తాగేశాను. ఇంకా బేబీ పుట్టిన తర్వాత డెలివరీ అయిన వెంటనే తల్లి పాలకి ముందే అదైతే తాపాలన్నమాట. నేనైతే బేబీ నైట్ పుట్టింది కదా, పసరు వచ్చేంత వరకు బేబీ ఆకలి మీద ఉండలేదు కదా, అలాగే నాకు పాలు పడాలన్నా బేబీకి పాలైతే పట్టించాలి కదా అని చెప్పేసి పాలైతే పట్టించాను. ఇంకా తర్వాత వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ పెద్దయ్య నాకు పెద్ద మామ అవుతారు. వాళ్ళైతే పసరు తీసుకొచ్చారనమాట. ఇంకా పసరు తీసుకొచ్చిన తర్వాత ఆ పసరు అయితే నేను తాపాను. పసరు, గోరోజనం, కుంకుమ పువ్వు అవన్నీ కలిపి బేబీకి అయితే తాపాను. డాక్టర్స్ ఒప్పుకోరు ఇలా నాటు మందులు అవన్నీ తాపడానికి, అప్పుడే పుట్టిన చిన్నపిల్లలకి ఒప్పుకోరు. పైగా నేను గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే డెలివరీ అయ్యాను కదా, వాళ్ళు ఒప్పుకోలేదు. బట్ కానీ వాళ్ళకి తెలియకుండా ఒక 3 పూటలు అయితే నేను తాపానండి. 3 పూటలో లేకపోతే 3 రోజుల్లో మా మమ్మీ తాపింది. అప్పుడు నాకు పెద్ద ప్రశ్న కనుక పెద్దగా నాకు ఐడియా లేదు. మా మమ్మీ డ్రెస్సింగ్ రూమ్లోకి తీసుకెళ్ళి ఎవరికి తెలియకుండా తాపేసేదనమాట. అంటే నా రూమ్లో అయితే సిస్టర్స్ నా తలాపన కూర్చోండే వాళ్ళనమాట. మొత్తం వాళ్ళు సీసీ కెమెరాలాగా
స్కాన్ చేస్తూ ఉంటారు, ఎక్కడ ఏం జరుగుతుంది ఏమనేది మొత్తం వాళ్ళు చూస్తూ ఉంటారు కనుక తాపడానికి వీల్లేదు. ఇంకా మా అమ్మ అక్కడికి వెళ్ళి సీక్రెట్గా తాపేసింది అనమాట. అలా అయితే మసూద్ తాగిన తర్వాత వాళ్ళు కొన్ని నియమాలు చెప్తారు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ నిలబడక ముందు కొన్ని నియమాలు చెప్తారు, అవి పాటించాలి. అవి ఏమిటంటే రెడ్డమ్మకి పుట్టలో ఇదేమంటారు ముట్టు మైలు అంటూ ఇవన్నీ తగలకూడదండి. పందికూర తినకూడదు. ఇంకా వచ్చేసి చాలామంది పందికూర తినే వాళ్ళు ఉంటారు, అవి తినకూడదు పందికూర. ఇంకా వచ్చేసి మెచ్యూర్ అయి ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి ఫస్ట్ డేట్ వచ్చేంత వరకు అంటే 6 నెలల వరకు వాళ్ళ దగ్గరికి పోకూడదు, వాళ్ళ ఇంట్లో పోకూడదు. ఒకవేళ పోయినా పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోకుండా పోయినామా వచ్చేసినామా అన్నట్లుగా ఉండాలి. ఇంకా ఏదైనా తాయెత్తులు పాడున్నా తీసి మన ఇంట్లో పెట్టేసి వెళ్ళాలన్నమాట. ఇంకా ఏంటంటే దినాలకు దివసాలకి అట్లా వెళ్ళి కూడా భోజనం చేయకూడదు. మన ఇంట్లో మన సొంత దాయిదులు చనిపోయినప్పుడే మనం తినాలన్నమాట. ఎవరంటే వాళ్ళు చనిపోయినప్పుడు వెళ్ళి అక్కడ తినడం అదంతా చేయకూడదు. ఈవెన్ నేను ఇప్పటికి కూడా ఎక్కడికి వెళ్ళి ఏది తిననండి, అలా చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఈవెన్ మీరు ఏదైనా తప్పు చేసినా బేబీకి ఎఫెక్ట్ అవుతుందన్నమాట. అలాగే చూసారా, నేను గుండు కూడా ఇచ్చేసాను. నేను అనుకున్నానమాట, నాకు బాబు పుడితే తప్పకుండా గుండు ఇస్తానని చెప్పేసి బాబుకి 9 మంత్లో ఉన్నప్పుడు గుండు అయితే ఇచ్చాను నేను. రెడ్డమ్మ దగ్గర మీరు ఏదైనా మనసులో అనుకుంటే తప్పకుండా ఇవ్వండి. అలాగే వచ్చేసి నేను వెండి గొడుగు కూడా అనుకున్నాను, వెండి గొడుగు. అలాగే నా స్తోమతకు తగ్గట్టు ఒక చీర, నా పుట్టెంటుకలు ఎంటుకలు, బాబు పుట్టెంటుకలు అక్కడే ఇస్తానని చెప్పానమాట. అన్నీ కూడా 9 మంత్లో నేనైతే వెళ్ళి అన్నీ కూడా ఆమెకి అర్పించి వచ్చానమాట. ఆమెకంటే అన్నీ ఇచ్చేసి వచ్చాను. ఇంతే ఈ వీడియో. ఇందులో ఏ డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. రెడ్డమ్మ గుడి ఎక్కడ, ఇట్లాంటి మీకు చాలా డౌట్స్ అయితే ఉంటాయి కదా. మీరు రెడ్డమ్మ గుడి అని యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేసిన దీని గురించి బోల్డ్ అన్ని వీడియోస్ వస్తాయి. రెడ్డమ్మ గుడి అంత ఫేమస్. ఈవెన్ సుమన్ టీవీ ఇట్లా చాలామంది కూడా అక్కడ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు పుడతారు. మీలో చాలామందికి ఆడపిల్లలు ఉండి మగపిల్లలు లేక కూడా చాలా బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా పిల్లలు లేని వాళ్ళు మీ ఇంటి చుట్టుపక్కల ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి పంపించండి, ఎంతో కొంత వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇంతే వీడియో నచ్చితే ఒక లైక్ చెప్తున్నాను. ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. బాయ్ బాయ్. ఇదే నా ప్రెగ్నెన్సీ జర్నీ ఏమంటారు, మొత్తం కూడా ప్రెగ్నెన్సీ అంటే అమ్మవారి దగ్గర నేను పసులు తాగిన తర్వాత నా ప్రెగ్నెన్సీ మొత్తం ఇదే అనమాట. నేను ఇంతకుముందు 2 times అబార్షన్ అయ్యింది. తర్వాత ఒక బాబు పుట్టి చనిపోయాడు. అప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇంకా తర్వాత వచ్చేసి మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పారు, అక్కడికి వెళ్తేనే మీకు పిల్లలు పుడతారు, మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, మీరు వెళ్ళండి అని చెప్పారు. ఇంకా అక్కడికి వెళ్ళి నేను పసురైతే తాగాను. సేఫ్గా ఎటువంటి ప్రాబ్లం లేదండి. బేబీకి అయితే నా డెలివరీ టైంలో కానీ ఒక పెద్ద ప్రశ్న అయిందని ఒక బాధ తప్ప నాకు ఎటువంటి బాధ అయితే లేదనమాట. అంత సేఫ్గా బేబీ డెలివరీ అయితే అయిపోయింది. బేబీ వెయిట్ కూడా చాలా బాగుండింది అనమాట. ఎంత బేబీ వెయిట్ ఉండిందంటే 3 kg 300 grams అయితే ఉండింది. ఇంతే ఈ వీడియో. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.